మాంజి ఏది ఆడుతున్నావు? మా ప్లేస్ చూడొచ్చు ఘోరం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ బ్లాగ్. మాంజి ఏది ఆడుతున్నావు? నేనా? అది మాంజ కాదు, దారం లాగా ఉంటుంది. అది ఏంది? అది YZR9 కంపెనీ. యాడ్ దొరుకుతుంది హైదరాబాద్. మనకి తెచ్చుకోవాలా లేకపోతే ఆన్లైన్ చేసి వస్తుందా? బుక్ చేస్తే కారు వేసాడు కొల్లాపూర్కి. బాబు ఇప్పుడైతే మన ప్లేస్ అయితే చేంజ్ చేసుకున్నాం. మనం వెళ్ళేది యాక్చువల్గా మనం ఒక దిక్కు అనుకున్నాం, కానీ అక్కడ సైడ్ వచ్చేసి పోవట్లే. ఇప్పుడైతే ఇందాక మనకు అన్న కలిసింది కదా, అన్నీ ఏమని చెప్పిందంటే ఇక్కడ దిక్కు కూడా బాగా పడతాయి అని చెప్పిండు. అందుకని అక్కడనే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైతే యాక్చువల్లీ 5:30కి బయలుదేరుదాం అనుకున్నా, కానీ ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా. మనం వెళ్ళేది ఫారెస్ట్ లంగా, అందుకని చెప్పి కొంచెం రిస్క్ వద్దని చెప్పి నైట్ టైం ఏమైనా పాములు ఏమైనా జంతువులు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మనం ఒకనే సోలోగా ఫిషింగ్కి వెళ్తాం. కాబట్టి వెళ్ళాలని వెళ్తే ఇప్పుడు సూర్యుడు కూడా చిన్న అయిపోయింది, కానీ మోడం వేసుకుంటుంది మొత్తం. చూద్దాము అసలు మనకి ఇలా పడతాయా పడవా చూద్దాం. ఆయన 2 లొకేషన్ దాకా అక్కడ పైకి వెళ్తే వాగులా కొంచెం ఒకటి నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ పడతాయా పడవా అనేది చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఎవరన్నా వచ్చినప్పుడు బైక్ల మీద కార్ల మీద వచ్చినప్పుడు మన నాన్న చూసిండు. ఎట్లా అంటే ఒక చాలా విచిత్రంగా చూస్తారు. మా ఎవడికి ఇట్లా ఉన్నాడు, ఆ కెమెరాలు ఏంటి, అవేంటి, బ్యాగులు ఏంటి. బాట హైలైట్ ఉండేది. ఇప్పుడు ఏమన్నా మొత్తం మట్టి రోడ్ వచ్చింది, గుట్టలు గిట్టాలు అన్నట్టు అయి బాట. ఇక్కడికి వచ్చేసి బాట అనేది ఎండ్ అయిపోతుంది. మా ప్లేస్ చూడొచ్చు ఘోరంగా ఉంది. ఈ చెట్టు ఇరిగిపడ్డది లేకుంటే ఇట్లకెళ్ళి బండి వెళ్తుంది. బండి వెళ్ళొద్దు ఘోరంగా. మనం ఒక్కరే వచ్చినాం, ఎవ్వరు లేరు మన ఎమ్మట. అయితే మనం సోలోగా ఇంత డైరీ చేసి అనేది వచ్చినాం. సోలోగా చూద్దాం. కంపేసి అడ్డం పోకుండా బాటలా ఏమో కంపకు పెద్ద ముళ్ళు లేవు, కానీ చిన్న కంప. వచ్చి మన బ్యాక్ సైడ్ ఎట్లుంది అసలు దారుణంగా ఉంది. మన సోలోగా ఇంత దూరం ఇన్లాగా తన్నాడు కూడా ఒక్కడినే వచ్చడం. యాక్చువల్గా ఇక్కడ బైక్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నీళ్ళు మొత్తం అనేది బంద్ అయినాయి కదా ఇప్పుడు రావడం ప్రజెంట్, అందుకే ఒక చెరుకుంటలాగా అయిపోయింది ప్రస్తుతానికి. అయితే ఇలా ట్రై చేసి చూద్దామ్మా. లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. ప్రజెంట్ మనం ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. బండి ఆపుకొని కొంచెం దూరం నడిచేది ఉంది, వాక్ డిస్టెన్స్ ఉంది. చూడాలి అసలు పడతాయా పడవా. ఇక్కడ నీళ్ళు కూడా లోపలికి ఉండేవి,
ఏం జరుగుతుందో చూస్తే తెలుస్తుంది మనకైతే. ఇది లొకేషన్. మన సెటప్ అయితే రెడీ అయింది. ఇక్కడ పంచాయతీ జరుగుతుంది, భూముల పంచాయతీ. వచ్చిందా షాన్, వచ్చిందా షాన్. Papa. Orre. చా ఫస్ట్ అటెంప్ట్లోనే అటాక్ చేసింది. ఇక్కడ ఉంది మా చేప. పడ్డది. ఆగురా బుచ్చుకన్నా, ఆగు. గుంజిన బాట్లని ఒడ్డున వచ్చి పడ్డదమ్మా. అక్కడే దిగింది. ఒకటి పోయింది, ఒకటి వచ్చింది. ఫస్ట్ కప్పెంబడి సర్రని వచ్చింది మా. కొడుతుందా కొట్టదా అని డౌట్ మీదనే వేసినది. నెక్స్ట్ టైం సెకండ్ టైం వేసినప్పుడు అయితే లడక్కుని అందుకున్నది. ఏంది మా అది? మా టైం వచ్చేసి 10 గానికి వచ్చింది. ఒక్క చేప వాళ్ళే ఒక్కటే పడేది మనకైతే. ఇంత తిరిగితే ఒక్క చేప పడలేదు. 2 ప్లేసులకి వెళ్ళాం. ఈ ప్లేస్ హైలైట్ ఉంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వస్తే నాకు తెలిసి బాగానే పడే అవకాశం ఉంది. ఆల్వలు కూడా ఉన్నట్టున్నాయి. ఇవి ఏందో 2 సార్లు ఒట్టపట్ట కొట్టినాయి కానీ మింగలే. నాకు తెలిసి ఆల్వలు అయితే తెల్లగా కనిపించినాయి. మనకు వచ్చేసి జస్ట్ ఒకటే పడ్డది. చూసారు కదా, ఇది ఒక్కటే పడ్డది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ప్లేస్ హైలైట్ ఉంది. ఇలా రౌటలు, ఇలాచీలు, మిగతా చేపలు కూడా చాలా ఉన్నాయి. దానిలో కూడా ట్రై చేసి వస్తా. కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆప్షన్ కొట్టండి. ఒక్కనే ఇలా సోలోగా ఇంత ట్రావెల్ చేసినాం. అసలు దారుణంగా ఎవ్వరు లేరు. మొత్తం ఇంకో బ్యాగు, నడుము ఇంకొక బ్యాగు ఇవల్ల పెట్టుకొని ఒక్కనే ఘోరంగా దమ్దం అయింది. నాకైతే మస్తు. మీరు లేట్ చేయకుండా కొంచెం సపోర్ట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ లైక్ కొట్టండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆప్షన్ చేయండి, కొట్టండి. చూసే వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటా. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి. ఈ వీడియో పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను డైలీ పడేటివే కావు, పడని రోజులు కూడా పెట్టాలి అని ఈ వీడియో అయితే పెడుతుండా. మీరు చూసి మంచిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది.